హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ యూజీ 2026 ఎగ్జామ్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు ఈ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 8th మార్చ్. సో ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారో 8th మార్చ్ లోపు ఈ అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అయితే మీరు అప్లై చేసేటప్పుడు కొత్తగా ఈసారి లైవ్ ఫోటో అనేది ఆప్షన్ తీసుకొని వచ్చారు. సో ఈ లైవ్ ఫోటో అనేది కొత్త ఆప్షన్. దీనివల్ల కొద్దిమంది స్టూడెంట్స్ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కొద్దిమంది కాదు, చాలామంది స్టూడెంట్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అండ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు. సో ఈ స్టెప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా నేను ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోని ప్రతి ఒక్క నీట్ ఆస్పిరెంట్ ఎవరైతే అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారో మీరు చివరి వరకు చూడండి. సో ఈ వీడియో చూసిన తర్వాతే మీరు అప్లై అయితే చేయండి. సో ఈ వీడియోలో టోటల్గా ఈ కొత్త ఆప్షన్కి సంబంధించి నేను డిస్కస్ చేస్తాను. సో అయితే మీరు అప్లై ఎలా చేయాలన్నా అనే దానికి సంబంధించి నన్ను అడిగితే ఆల్రెడీ మన ఛానల్లో నేను వీడియో అప్లోడ్ చేశాను. సో మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సో ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్లో ఏం డీటెయిల్స్ ఫిల్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, సో అడ్రస్ ప్రూఫ్ అంటే ఏంటి, CGPA డాక్యుమెంట్ అంటే ఏంటి, సో ఎవరు ఏ కోడ్ పెట్టాలి, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్, ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం అంతా ఒకే వీడియోలో నేను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీరు ఎలా అప్లై చేయాలి, సో ఎక్కడ ఏం డీటెయిల్ ఫిల్ చేయాలో కూడా చెప్పాను. సో ఈ వీడియో ఒక 40 minutes ప్లస్సే ఉంటుంది, అయినా పర్లేదు. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాతనే మీరు అప్లై చేయండి. సో మీకు చూస్తే ఒక ఐడియా వస్తుంది ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఏం డీటెయిల్స్ ఫిల్ చేయాలి, సో దట్ మీరు అన్నీ రెడీగా పెట్టుకొని డైరెక్ట్గా అప్లికేషన్ అనేది చేసేయచ్చు. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో ఇది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఇంకా మీరు ఈ వీడియో చూడకుండా ఉంటే ఫస్ట్ ఈ వీడియో చూడండి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. సో స్కిప్ చేయొద్దండి, మళ్ళీ మీరే ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఏమైనా మిస్టేక్స్ చేస్తే. కొన్ని మిస్టేక్స్ మళ్ళీ మీరు కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఇవ్వరు. కాబట్టి మొత్తం చూశాకనే మీరు అప్లై అయితే చేయండి. మన ఛానల్లో ఉంది ఆల్రెడీ వీడియో. సో మీరు ఆల్రెడీ కావాలంటే చూడండి. ఆల్రెడీ ఈ వీడియోలోనే నేను చెప్పాను ఈ లైవ్ ఫోటోకి సంబంధించి. కానీ ఇది ఒక కొత్త ఫీచర్ కాబట్టి చాలామంది స్టూడెంట్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో అందుకనే సపరేట్గా ఈ కొత్త వీడియో అనేది చేస్తున్నాను. సో ఈ వీడియోలో మనం టోటల్గా లైవ్ ఫోటోకి సంబంధించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మీరు స్టెప్ నెంబర్ 14లో మీరు అప్లై చేసేటప్పుడు ఒక చోట ఇక్కడ అడుగుతుంది. సో మీ కెమెరా ఆన్ చేయండి అని అడుగుతుంది. ఫస్ట్ మీరు అప్లై చేసేటప్పుడు మీ ల్యాప్టాప్లో అప్లై చేస్తుంటారు కదా, సిస్టంలో కెమెరా ఆన్ చేయండి అని అడుగుతుంది. కెమెరా ఆన్ చేసినప్పుడు ఖచ్చితంగా అప్లై చేసేటప్పుడు స్టూడెంట్ పక్కన ఉండాలి. సో కొద్దిమంది స్టూడెంట్స్ ఇప్పుడు హాస్టల్లో ఉంటారు. సో హాస్టల్లో కాలేజీలో ఉంటారు, కాలేజ్ వాళ్ళే ఫిల్ చేస్తుంటారు, లేకపోతే ఇంటి దగ్గర ఉంటారు. సో పేరెంట్ వెళ్ళి ఫిల్ చేస్తూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్ పక్కనే ఉండాలి అప్లై చేసేటప్పుడు. ఎందుకు అంటే అప్లై చేసేటప్పుడే కెమెరా ఆన్ చేసుకోమంటుంది. సో స్టూడెంట్ ఉండాలి అక్కడే. స్టూడెంట్ లైవ్ ఫోటోని తీసుకుంటుంది సిస్టమ్. సో స్టూడెంట్ పక్కనే ఉండాలి ఖచ్చితంగా. సో మీరు అప్లై చేసేటప్పుడు ఒక ప్రాసెస్ దగ్గర కెమెరా ఆన్ చేసుకోమంటుంది, కెమెరా ముందర స్టూడెంట్ ఉండాలి. సో లైవ్ ఫోటో అనేది క్యాప్చర్ చేసుకుంటుంది. సో ఈ లైవ్ ఫోటో అనేది తీసుకున్న తర్వాత మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటోకి మ్యాచ్ చేస్తుంది. ఆధార్ కార్డులో మీ ఫోటో ఉంటుంది కదా, సో అది ఆటోమేటిక్గా సిస్టమ్కి వచ్చేస్తుంది. మీరే మళ్ళీ సపరేట్గా పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో సిస్టంలో ఆటోమేటిక్గా మీ ఫోటోస్, మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో మీ లైవ్ ఫోటోని ఆధార్లో ఉన్న ఫోటోని సిస్టమే మ్యాచ్ చేస్తుంది. సిస్టంలో ఉన్న ఇన్బిల్ట్ సాఫ్ట్వేరే మ్యాచ్ చేస్తుంది. ఒకవేళ లైవ్లో ఉన్న ఫోటో ఆధార్లో ఉన్న ఫోటో మ్యాచ్ అయ్యింది అనుకోండి, సో మీరు ఇంకా ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో ముందుకి ప్రొసీడ్ అయిపోవచ్చు. ఒకవేళ లైవ్లో ఉన్న ఫోటో ఆధార్లో ఉన్న ఫోటో మిస్ మ్యాచ్ అయ్యిందనుకోండి, అంటే మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ మీ దగ్గర 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే సో ఆధార్లో ఫోటో అనేది చేంజ్ చేయించుకోవడం. ప్రజెంట్కి నేను ఆల్రెడీ మీకు 1 month బ్యాకే ఒక వీడియో చేశాను, జనవరిలోనే ఒక వీడియో చేశాను. సో ఆధార్లో ఫోటో అనేది అప్డేట్ చేయించండి, ఫేషియల్ రికగ్నిషన్ అనేది తీసుకుంటారు అని 1 month ముందే మీకు చెప్పాను. సో ఎవరైతే మన ఛానల్ చూస్తుంటారో సో వాళ్ళు చేంజ్ చేసుకొని ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడేం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీరు ఆధార్లో ఫోటో చిన్నప్పటిది ఉంటే ఖచ్చితంగా మీరు అప్డేట్ చేయించాలి, ఎందుకంటే మిస్ మ్యాచ్ వస్తుంది. ఒకవేళ మీరు అప్డేట్ చేయిస్తే ఓకే, అప్డేట్ చేయించకపోతే సో మళ్ళీ మీరు అప్డేట్ చేయించాలి. సో లేకపోతే ఇక్కడ మిస్ మ్యాచ్ వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆధార్లో ఫోటో అనేది మీరు మార్పించుకోవాలి. ఎవరికైతే మిస్ మ్యాచ్ అని వస్తుందో, మ్యాచ్ అవ్వలేదని వస్తుందో ఆధార్లో ఫోటో చేంజ్ చేయించుకోవాలి.
సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే వీళ్ళు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. ఓకే, సో గెజిటెడ్ ఆఫీసర్తో మీరు సైన్ చేయించుకోవాల్సి ఉంటుంది ఈ సర్టిఫికేట్. సో ఈ సర్టిఫికేట్ మీరు ఫిల్ చేసి గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ సీల్ చేయించి మీరు మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్రాసెస్. ఇప్పుడు ఇంకా ఇన్ డీటెయిల్డ్గా మనం మీకు చెప్తాను వినండి. సో ఈ లైవ్ ఫోటోగ్రాఫ్ అనేది వీళ్ళు ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఇచ్చారు. సో ఫస్ట్ వీటన్నిటికన్నా ముందు ఏంటి అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఐడెంటిటీ టైప్ డీటెయిల్స్ అని ఒక ఫీచర్ వస్తుంది. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను అప్లై చేసేటప్పుడు. సో ఇక్కడ మీరు ఎనీ అదర్ వ్యాలిడ్ ఆర్ కరెంట్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఫోటో ఐడి కార్డ్ అని ఉంది కదా, సో ఇది సెలెక్ట్ చేసుకొని మీరు ఆధార్ డీటెయిల్స్ ఇచ్చారు అనుకోండి, ఆధార్ నెంబర్ ఇచ్చారు అనుకోండి, సో మీ ఆధార్ ఫోటో కూడా వస్తుంది, మీ డీటెయిల్స్ కూడా వస్తాయి. ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ ఇచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా ఇక్కడ ఆధార్ ఫోటో వస్తుంది. మీరు లైవ్ ఫోటో దగ్గర అప్లోడ్ చేసినప్పుడు ఆధార్ ఫోటో ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ ఎవరైతే ఆధార్ కార్డు ఇక్కడ ఎవరైతే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకుండా వేరే ఆధార్ ఐడెంటిటీ అప్లోడ్ చేశారో అనుకోండి, అంటే లైక్ పాన్ కార్డు కానీ పాస్పోర్ట్ నెంబర్ కానీ అలాంటిది మీరు ఇచ్చారో అనుకోండి, మీ ఆధార్ డీటెయిల్స్ సిస్టమ్ తీసుకోలేదు. మీ ఆధార్ డీటెయిల్స్ సిస్టమ్ తీసుకోనప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ ఈ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళు ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఐడెంటిటీ డీటెయిల్స్ దగ్గర ఆధార్ ఇస్తారో, సో ఆధార్తో మ్యాచ్ అయిపోయింది అనుకోండి, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఐడెంటిటీ దగ్గర మీరు అదర్ దెన్ ఆధార్ అని ఇస్తే, ఆధార్ కాకుండా పాన్ కార్డు కానీ సో పాస్పోర్ట్ కానీ ఇలాంటివి ఇస్తే మీ ఆధార్ ఫోటో అనేది రాదు అక్కడ. సో ఆధార్ ఫోటో అనేది రానప్పుడు మీరు గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేయించుకొని ఈ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే అందరి దగ్గర ఆధార్ ఉంటుంది కాబట్టి సో అందరూ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్లో ఎనీ అదర్ వ్యాలిడ్ ఐడి కార్డ్ అని దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే సో మీకు మ్యాచ్ అయిపోతే మీరు మళ్ళీ కొత్తగా ఏం సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, సో దానికి సంబంధించి వాళ్ళు ఇక్కడ ఇచ్చారు చూడండి. సో లైవ్ ఫోటోగ్రాఫ్ అనేది ఆధార్ డేటాబేస్తో మ్యాచ్ అవుతుంది. సో ఎవరన్నా స్టూడెంట్స్, సో ఒక్క 1 మినిట్ ఇక్కడే వాళ్ళు ఇచ్చారు. సో ఇక్కడే ఇచ్చారు చూడండి. స్టూడెంట్స్ ఎవరైతే అదర్ దెన్ ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది ఆధార్తో కాకుండా వేరే అదర్ ఐడెంటిటీ కనుక అప్లోడ్ చేస్తే సో వాళ్ళు గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేయించుకోవాలని వాళ్ళు ఇక్కడ రాశారు చూడండి. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు వెరిఫై దేర్ ఐడెంటిటీ బై అప్లోడింగ్ ఏ సైన్డ్ అండ్ అసిస్టెడ్ కాపీ అలాంగ్ విత్ రీసెంట్ ఫోటోగ్రఫీ. సో హూ ఆర్ యూజింగ్ ఐడెంటిటీ వెరిఫికేషన్ అదర్ దెన్ ఆధార్ కాకుండా మీరు అదర్ పాన్ కార్డ్ ఇలాంటివి పెడితే మీరు గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేయించుకొని ఆ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. సో నేను మీకు ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఐడెంటిటీ దగ్గర ఈ లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అదర్ దెన్ వ్యాలిడ్ సెలెక్ట్ చేసుకొని ఆధార్ డీటెయిల్స్ ఇచ్చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ లైవ్ ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు ఆధార్తో మ్యాచ్ అయిపోతే మీకేం ప్రాబ్లం ఉండదు. ఆధార్తో మ్యాచ్ అవ్వకపోతే నెక్స్ట్ మీరు ఆధార్లో ఫోటో చేంజ్ చేయించాలి. ఎన్ని రోజులకు ముందు చేంజ్ చేయించాలి అన్నా అంటే సో ఫస్ట్ మీరు ఇక్కడ 2 ఆప్షన్లు ఉంటాయి. మిస్ మ్యాచ్ వచ్చినప్పుడు మీకు ఎప్పుడైతే మిస్ మ్యాచ్ అని వస్తుందో అక్కడ ప్రాసెస్ అక్కడితో ఆపేయండి. అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ అనేది అక్కడితో ఆపేసేయండి. సబ్మిట్ చేయొద్దు. సబ్మిట్ మీరు చేయొచ్చు అంటే అన్న ఇప్పుడు మిస్ మ్యాచ్ వచ్చింది కదా మళ్ళీ ఏంటి అంటే మీరు సబ్మిట్ చేయొచ్చు. సో తర్వాత మళ్ళీ ప్రొసీడ్ అయిపోయి మీరు సబ్మిట్ చేయొచ్చు, ఫీ కూడా పే చేయొచ్చు. ఫీ పే చేసిన తర్వాత మీరు మళ్ళీ మార్చ్ 8 లాస్ట్ డేట్ కదా, సో సేఫ్గా ఏంటంటే మార్చ్ 8 లోపు కానీ లేకపోతే వీళ్ళు ఏమని ఇచ్చారంటే 15 డేస్లో అప్లికేషన్ ఫామ్ క్లోజ్ అయిన 15 డేస్ లోపు మీరు అప్లోడ్ చేయాలని ఇచ్చారు. ఎవరికైతే మిస్ మ్యాచ్ అని వస్తుందో సో మీరు ఫామ్ అక్కడితో అయినా ఆపేసి ఆధార్లో ఫోటో అనేది అప్డేట్ చేయించి లేకపోతే గెజిటెడ్ ఆఫీసర్తో ఆ సర్టిఫికేట్ రెడీ చేయించి సో మీరు ముందుకి ప్రొసీడ్ అయిపోవచ్చు. ఇదొక మెథడ్. ఓకే, ఇంకొక మెథడ్ ఏంటి అంటే మీరు మొత్తం అప్లికేషన్ మొత్తం సబ్మిట్ చేసేసి ఫీ పే చేసి సో మార్చి 8 లోపు కానీ సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ అయిన 15 డేస్ తర్వాత అంటే అప్రాక్సిమేట్గా మార్చ్ 23 వస్తుంది. సో నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే మార్చ్ 8 లోపు పెట్టేస్తే బెస్ట్. మార్చ్ 8 లోపు మీరు మళ్ళీ ఏంటంటే మీరు మళ్ళీ లాగిన్ అయితే మీకు అక్కడ ఆప్షన్ చూపిస్తుంది. సో ఎవరికైతే మిస్ మ్యాచ్ వచ్చిందో సో మీరు మళ్ళీ అయినా సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయించవచ్చు. అక్కడితో ఆపేసి మార్చుకోనైనా మీరు మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు అప్లికేషన్. లేకపోతే మొత్తం అంతా కంప్లీట్ చేసిన తర్వాత అయినా మీరు
సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయొచ్చు. నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే మిస్ మ్యాచ్ అని వస్తే అక్కడితో ఆపేయండి. ఆపేసి ఆధార్లో ఫోటో చేంజ్ చేయించి మళ్ళీ అప్లోడ్ చేయండి. ఒకవేళ ఆధార్లో ఫోటో చేంజ్ చేయించడం ఒకవేళ లేట్ అవుతుంటే, ఆధార్లో ఫోటో చేంజ్ చేయించడం లేట్ అవుతుంటే మీరు ఈ గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ పెట్టించండి. సో ఇది కూడా మీకేం పెద్ద కష్టం అవ్వదు. వినడానికి కొంచెం ఎట్లనో కాంప్లెక్స్గా ఉన్నా కూడా ఇది పెద్ద కాంప్లెక్స్ ప్రాసెస్ ఏం కాదు. సో మీరు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో 118 పేజ్లో ఇది ఇచ్చారు, ఈ సర్టిఫికేట్ ఇచ్చారు. సో ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అక్కడ నుంచి మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు. సో ఇది పేజ్ నెంబర్ 118లో మీకు ఏంటి అంటే, సో పేజ్ నెంబర్ 118లో మీకు ఈ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఈ సర్టిఫికేట్లో మీరు ఏం చేయాలంటే లైవ్ ఫోటోగ్రాఫ్, సో మీరు అప్లై చేసేటప్పుడు లైవ్ ఫోటోగ్రాఫ్ అక్కడ వస్తుంది. సో లైవ్ ఫోటోగ్రాఫ్ వస్తుంది కదా, అది క్యాప్చర్ చేసినప్పుడు ఏంటంటే మీరు రైట్ క్లిక్ ఇచ్చి ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే సేమ్ యాంగిల్లో మీరు అక్కడ ఫోటో అనేది తీసుకోవచ్చు. సో ఆ లైవ్ ఫోటోగ్రాఫ్ అనేది ఇది ప్రింట్ తీయించుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు లైవ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించాల్సి ఉంటుంది. అలాగే రైట్ సైడ్ మీరు పాస్పోర్ట్ ఫోటో, మీరు లైవ్ ఫోటో కెమెరా సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అలాగే మీరు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు. ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మీరు ఇక్కడ అతికించాలి. సో గుర్తుపెట్టుకోండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో నేను ఆల్రెడీ నిన్న వీడియోలోనే చెప్పాను. పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు అప్లోడ్ చేసేటప్పుడు కింద నేమ్ మెన్షన్ చేయండి, డేట్ కూడా మెన్షన్ చేయండి. ఆ డేట్ అనేది ఎప్పుడు తర్వాత ఉండాలి అంటే 1 జనవరి 2026 తర్వాత తీసుకున్నదే ఉండాలి. 1 జనవరి 2026 తర్వాత తీసుకున్నదే ఉండాలి. ఆ డేటే మీరు ఇక్కడ మెన్షన్ చేయించాలి. అంతకన్నా ముందు తీసుకున్న ఫోటో అయితే మీరు అప్లోడ్ చేయకూడదు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్లో క్లారిటీగా ఇచ్చారు. పాస్పోర్ట్ ఫోటో అనేది జనవరి 1, 2026 తర్వాత అంటే ఈ ఇయర్లో తీసుకున్నదే ఉండాలి. అదే డేటు మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో మెన్షన్ చేయాలి. నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఫోటో తీసుకోండి, ఫోటో కింద నేము మీ 10th క్లాస్లో ఎలా ఉంటే అలా నేము, డేటు ఈ ఇయర్లో తీసుకున్న డేటు పెట్టాలి. సో అదే పెడితేనే బెస్ట్, ఎందుకంటే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్లో అవే ఇచ్చారు. సో ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మీరు ఇక్కడ రైట్ సైడ్ అతికించాలి. ఇక్కడ రైట్ సైడ్ అతికించి ఈ ఫోటో మీద నుంచి గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయించాలి, లేకపోతే ప్రిన్సిపల్ సైన్ చేయించవచ్చు, లేకపోతే హెడ్ మాస్టర్ కూడా సైన్ చేయించవచ్చు, లేకపోతే క్లాస్ 1 గెజిటెడ్ ఆఫీసర్. సో ఫర్ ఎగ్జాంపుల్కి సో ఇట్లా ఈ ఫోటో మీద నుంచి సైన్ చేయించాలి. ఓకే, అటెస్టేషన్ చేయించాలి. ఇక్కడ ఫస్ట్ గెజిటెడ్ ఆఫీసర్ సైన్ పడాలి. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఫిల్ చేస్తారు. సో మీ నీట్ అప్లికేషన్ ఫామ్ నెంబర్ వస్తుంది కదా, నెంబరు ఆటోమేటిక్గా వస్తుంది. సో ఆ నెంబరు మీరు ఫిల్ చేయించవచ్చు. ఆ నెంబర్ ఇక్కడ ఫిల్ చేసేయండి. తర్వాత మీ నేమ్ ఇక్కడ, సో డాటర్ ఆఫ్, అలాగే మీరు ఏ ప్లేస్ నుంచి రెసిడెంట్ ఆఫ్, సో మీరు క్లాస్ 12th అనేది ఎక్కడ చదివారో అది డీటెయిల్స్ ఫిల్ చేసి, సో ఎవరైతే ఇక్కడ సైన్ అటెస్టేషన్ చేస్తున్నారో సో ప్రిన్సిపల్ చేయొచ్చు, హెడ్ మాస్టర్ ఆఫ్ ద స్కూల్ కూడా చేయొచ్చు, క్లాస్ 1 గెజిటెడ్ ఆఫీసర్ అంటే తహసీల్దార్ సార్, రెవెన్యూ ఆఫీసర్, ఎస్డిఎం, డిఎం, సో వీళ్ళందరూ క్లాస్ 1 గెజిటెడ్ ఆఫీసర్స్. సో వీళ్ళతో మీరు ఇక్కడ అటెస్టేషన్ చేయించవచ్చు. వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ రాసేసి డేట్ ప్లేస్ ఇచ్చేసి, సో వాళ్ళ సైన్ ప్లస్ సీల్ కూడా ఉండాలి, స్టాంప్ ఉండాలి. సో ఇది మొత్తం చేయించుకొని సో ఈ యొక్క సర్టిఫికేట్ని మీరు మళ్ళీ అప్లోడ్ చేయాలి. ఓకే, సో అక్కడ ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఎవరికైతే మిస్ మ్యాచ్ వచ్చిందో సో వాళ్ళు అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అన్న ఈ ప్రాసెస్ అంతా ఎందుకు, మేము ఆధార్లో ఫోటో చేయించుకుంటామంటే ఇంకా 1 month టైం ఉంది కాబట్టి సో ఆధార్లో ఫోటో చేయించండి, లేటెస్ట్గా తీసుకోండి. సో మీరు చేంజ్ చేసిన తర్వాత సో మళ్ళీ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. సో మ్యాక్సిమం నాకు తెలిసి ఇప్పుడు ఇంకా ఎవరు ఫిల్ చేసి ఉండరు. సో మీరు అసలు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయొద్దండి మీ ఆధార్లో ఫోటో చేంజ్ చేసుకోకపోతే. ఓకే, మీ ఆధార్ ఫోటో చూడండి, మీ ఆధార్లో ఫోటో ఎప్పుడు ఉందో చూడండి. ఫోటో చూసి ఇప్పుడు మీరుండేది కూడా సేమ్గా ఉంటే ఓకే వెళ్ళి అప్లై చేసేయండి. లేదన్న ఆధార్లో ఫోటో వేరే ఉంది, ఇప్పుడు మేము వేరేలాగా ఉన్నాము అంటే ఫస్ట్ ఆధార్లో చేంజ్ చేసిన తర్వాత అప్లై చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, సో ఇది టోటల్గా దీనికి సంబంధించి. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు కూడా సో నెట్ సెంటర్లో అప్లై చేస్తుంటారు కదా, సో అక్కడ మంచి లైటింగ్ అంతా ఉండాలి, ఎందుకంటే లైవ్ ఫోటో తీసుకుంటుంది కాబట్టి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి.
సో అండ్ మీరు మొత్తం అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్ వస్తుంది కదా కన్ఫర్మేషన్ పేజ్, అందులో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో వస్తుంది, అలాగే అక్కడ లైవ్గా తీసుకున్న ఫోటో కూడా మెన్షన్ చేస్తారు. ఓకే, సో ఇది దీనికి సంబంధించి. సో ఇది లైవ్ ఫోటోకి సంబంధించి ఇక్కడ స్టూడెంట్స్ చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో ఫస్ట్ లైవ్ ఫోటో ఆధార్ ఫోటో మ్యాచ్ అయితే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. లైవ్ ఫోటో ఆధార్ ఫోటో మిస్ మ్యాచ్ అయితే సో నేను మీకు చెప్పేది ఏంటంటే అసలు ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి ఆధార్లో ఫోటో ఇప్పుడున్న ఫోటో ఒకవేళ కరెక్ట్గా ఉన్నాయంటే అప్లై చేయడం స్టార్ట్ చేయండి. అప్లై చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా కరెక్ట్ వస్తుంది. ఒకవేళ ఎవరన్నా ఆల్రెడీ అప్లై చేయడం స్టార్ట్ చేసింటే ఒకవేళ మిస్ మ్యాచ్ అని వస్తుంటే ఇక్కడితో మీరు ఆపేసి ఆధార్లో చేంజ్ చేయించండి. ఆధార్లో చేంజ్ చేయించి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ రెజ్యూమ్ అవ్వండి. ఇక్కడ మళ్ళీ మీరు కంటిన్యూ చేయండి అప్లికేషన్. ఇది ఒక మెథడ్. లేదన్నా మేము ఫస్ట్ సో ఇక్కడ మీకు మిస్ మ్యాచ్ అని వచ్చింది. మిస్ మ్యాచ్ అని వచ్చినా మీరు నెక్స్ట్కి ప్రొసీడ్ అవ్వచ్చు. ప్రొసీడ్ అయిపోయి ఫీ పే చేసేసి సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసేసి నెక్స్ట్ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలి, ఈ గెజిటెడ్ ఆఫీసర్తో ఈ డాక్యుమెంట్ అనేది తీసుకొని అక్కడ మీరు 15 డేస్ అంటే అప్లికేషన్ ఫామ్ క్లోజ్ అయిన 15 డేస్ లోపు మీరు ఎప్పుడైనా ఈ గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేయించిన సర్టిఫికేట్ అనేది అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది టోటల్గా సమ్మరీ ఆఫ్ దిస్ వీడియో. సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాగే నేను ప్రతి ఒక్కటి మీకు ఏవైతే అవసరం అవుతాయో వాటికి సంబంధించి వీడియో చేస్తుంటాను. మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లాస్ట్ మీకు ఎగ్జామ్కి సంబంధించి కానీ కౌన్సిలింగ్ సంబంధించి కానీ అన్ని అప్డేట్స్ మన ఛానల్ అయితే వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.